ఇక బులెటిన్లో డీటెయిల్ చూస్తే గుర్రంగూడ భూమిని కొందరు కబ్జా చేయాలని చూశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. న్యాయ పోరాటం చేసి గుర్రంగూడ భూమిని కాపాడామన్నారు. హైడ్రాను భూతంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. హైడ్రా పేదల జోలికి వెళ్లదు, కబ్జాదారులపైనే ఉక్కుపాదం మోపుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చెరువులు కుంటలు మనం ఆక్రమిస్తే వాన వచ్చినప్పుడు చెరువులు మనల్ని ఆక్రమిస్తాయని సీఎం అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా వన మహోత్సవం కొనసాగుతోంది. గుర్రంగూడ ఎకో పార్కులో వన మహోత్సవాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నాగలింగం మొక్కను సీఎం నాటారు. ఈ ఏడాది తెలంగాణ వ్యాప్తంగా 16 కోట్లకు పైగా మొక్కలు నాటడమే లక్ష్యమన్నారు. మిత్రులారా, ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గం అంటే నాకు చాలా ప్రత్యేకమైన అభిమానం. 2018 శాసనసభ నియోజకవర్గ ఎన్నికలలో అనుకోని పరిస్థితులలో రాజకీయ కుట్రలో భాగంగా కొడంగల్ శాసనసభ్యుడిగా ఓటమి చెంది చాలామంది రేవంత్ రెడ్డి రాజకీయ శకం ముగిసింది, ఇక మళ్ళీ ఏమీ కానివ్వము అని ఆనాడు చాలామంది కుట్రపూరితంగా నవ్వుకున్నారు. మిత్రులారా, ఈ ప్రాంతంలో అటు నల్గొండ జిల్లా కావచ్చు, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కావచ్చు, రంగారెడ్డి జిల్లా సోదరులు 90% నివసిస్తారు. మీరందరూ ఆనాడు అభిమానంతో అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి కుట్రలో భాగంగా పడిపోయిన నన్ను నిటారుగా నిలబెట్టి అండగా నిలబడ్డారు. కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గంలో మీ ముందు నిలబడి ఈ ప్రాంత అభివృద్ధికి 100% నేను సహకరిస్తానని ఈ వేదిక మీద నుంచి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు సమస్యలు ఉన్నాయంటే అధికారుల మీద ఒత్తిడి తేవడానికి, ప్రభుత్వానికి సమస్యలు విజ్ఞప్తి చేయడానికి ఆనాడు ఈ బస్తీలన్నీ తిరిగి